నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం భూచట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు నాంపల్లి క్రిమినల్ కోర్టు 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీ బి శ్రీనివాసరావు గారు. నమస్కారం. అలాగే న్యాయవాది శ్రీ కె బాలకృష్ణ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఈ అంశానికి చెందిన ఒక కథనాన్ని చూద్దాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చాలా మంది వ్యక్తులకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్లు లేవు. యజమాని చనిపోయి సంవత్సరాలు గడిచినా ఇంకా వారి పేరు మీదనే పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్లు ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 1971లోని సెక్షన్ 4 ప్రకారం వారసత్వంగా భూమి పొందిన వ్యక్తి 90 రోజులలోపు సంబంధించిన తహసీల్దార్కు తెలియపరచాలి. వారసత్వంగా భూమిని పొందిన వ్యక్తి ఫారం 6A లో తహసీల్దార్కు దరఖాస్తు చేయాలి. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు పాసు పుస్తక చట్టం 1971 సెక్షన్ 4(1) రూలు 18 ప్రకారం దరఖాస్తుతో పాటు అడంగల్, పహాణీల నకలు, పాసు పుస్తకం, టైటిల్ డీడ్ నకలు, 4 ఫోటోలను జత చేసి దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఇచ్చిన తర్వాత సెక్షన్ 4(1) రూలు 18(1) ప్రకారం తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫారం 6C లో రసీదు పొందాలి. చట్టంలోని సెక్షన్ 5(3) రూలు 19 ప్రకారం తహసీల్దారు సంబంధిత వ్యక్తులకు ఫారం 8లో నోటీసులు ఇస్తారు. ఈ నోటీసు ప్రతిని గ్రామ పంచాయతీ, గ్రామ చావిడి, తహసీల్దారు కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులలో ఉంచుతారు. రూలు 19(1) ప్రకారంగా నోటీసులో తెలిపిన తేదీలోగా సంబంధిత వ్యక్తులకు అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే తెలియజేయాలి. చట్టంలోని సెక్షన్ 10A రూలు 30 ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలోని ఫారం 1, 1B, 7 రిజిస్ట్రార్లలో మార్పులు చేసి పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ తయారు చేస్తారు. ఫారం 17లో పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పొందుతున్న వ్యక్తి సంతకాలు తీసుకుని వాటిని వారసత్వంగా భూమి పొందిన వ్యక్తికి అందజేస్తారు. ఇటువంటి సమస్యలకు సలహాలను, న్యాయ సహాయాన్ని అందజేస్తోంది న్యాయ సేవా అధికార సంస్థ. ఒక కాల్ అటెండ్ చేద్దామండి. ప్రకాశం జిల్లా నుంచి వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు, చెప్పండి. హలో మేడం గారు, చెప్పండి. మేడం గారు, వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం గారు, మా ఆర్ఎస్ఆర్ దాఖలా పట్టాభూమి మేడం గారు. వెంకటేశ్వర్లు గారు మరోసారి చెప్పండి. మాది ఆర్ఎస్ఆర్ దాఖలా పట్టాభూమి మేడం గారు. ఎండోమెంట్ వాళ్ళు మా భూములు నిషిద్ధ జాబితాలో చేసి రిజిస్టర్ కాకుండా కోర్టు నుంచి నోటీస్ ఇచ్చారు మేడం గారు. దాని మీద మేము కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్టీఓ గారికి మేము అర్జీలు పెట్టుకోవాలి. మీకోసంలో ఈ భూములు ఆర్ఎస్ఆర్ దాఖలా రైతుల భూములు లేరు, పట్టా భూములు అని చెప్పి మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు మేడం గారు. కానీ దేవాదాయ శాఖ వారు మమ్మల్ని వదలకుండా కోర్టు చూపిస్తున్నారు మేడం గారు. ఓకే జడ్జి గారు, చూడండి, మీరు ఆర్ఎస్ఆర్ భూములు అన్నారు కదా, వాటికి ఎండోమెంట్ వాళ్లతో అసలు ఏంటి సంబంధం? మీకు అసలు ఆర్ఎస్ఆర్ ముందు మాది సెటిల్మెంట్ లో మాది అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను మేడం గారు. ఏ జడ్జిమెంట్ లో, అంటే ఏదైనా జడ్జిమెంట్ లో అది ఎండోమెంట్ వాళ్ళకి సంబంధించింది అని ఏదైనా జడ్జిమెంట్ కాపీ వాళ్ళు చూపిస్తున్నారా? ఒకవేళ అలాంటి జడ్జిమెంట్ ఉంటే ఆ కేసు ఎవరికి మధ్య నడిచింది మీరు చూసారా? జడ్జిమెంట్ చూపించలేదు సార్. వాళ్ళు ఆర్ఎస్ఆర్ సెటిల్మెంట్ అని అప్పుడు ఆర్ఎస్ఆర్ కాడికి ముందు సెటిల్మెంట్ ఉంది సార్. దాంట్లో మాది అని చెప్పి ఒక పసలీలో 1287 పసలీలో మాది అని చెప్పి ఆ 2 పాత కాపీలు చూపించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇప్పుడు అది వ్యవసాయ భూమా మీది? వ్యవసాయ భూమి సార్. మీరు ఎన్నేళ్లుగా కాస్తులో ఉన్నారు? మీరు మా తాతగారు 39లో రిజిస్టర్ చేసుకున్నారు సార్. అంటే మీ తాతగారి నుంచి, మీ తండ్రి గారి కాలం నుంచి తర్వాత మీరు వరుసగా మీరే ఉంటున్నారా? ఎప్పుడు కూడా ఎవరి అంటే పరాధీనం కాకుండా భూములు ఎప్పుడు మీరే కబ్జాలో ఉన్నారా? మేమే ఇప్పుడు పొజిషన్ లో ఉన్నా సార్. అయితే అడంగల్లో మీ పేరు వస్తుందా? మీరే కబ్జాదారులుగా, పట్టేదారులుగా మీకు పట్టా పాస్బుక్స్ అవన్నీ ఉన్నాయా మీకు? అన్ని ఉన్నాయి సార్. మొత్తం ఉంటే మీరు ఏం చేస్తారంటే ఎండోమెంట్ కమిషనర్ కి మీరు ఒక నోటీస్ ఇవ్వండి. మీరు ఎండోమెంట్ కమిషనర్ కి ఒక లాయర్ ద్వారా ఇవి మా భూములండి, ఆల్రెడీ మేము మా పేరు మీద పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, టైటిల్ డీడ్స్ ఉన్నాయి, పహనీల్లో మా పేరే వస్తుంది, అనవసరంగా మీ వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారంటూ ఎండోమెంట్ కమిషనర్ కి ఒక నోటీస్ ఇవ్వాలి. ఆ తర్వాత కూడా వాళ్ళు వినకపోతే మీరు సివిల్ కోర్టులో ఒక ఇంజంక్షన్ దావా వేయాలి వాళ్ళ మీద. ఎండోమెంట్ కమిషనర్ ని పార్టీ చేస్తూ ఏ కన్సర్న్ లోకల్ గా ఎవరు వస్తున్నారో, అంటే ఏదైనా టెంపుల్ వాళ్ళు వస్తున్నారా ఎండోమెంట్ ల్యాండ్స్ అంటూ?
అయితే ఆ టెంపుల్ ఈఓని కూడా ఒక పార్టీ చేస్తూ మీరు ఒక ఇంజంక్షన్ సూట్ వేయాలండి. వాళ్ళని భూమి మీదకి వచ్చి మీ కబ్జా డిస్టర్బ్ చేయకుండా ఉండాలని చెప్పి మీరు ఒక ఇంజంక్షన్ దావా వేసుకోవాలి. వేసాం సార్, వేసాం. వేస్తే ఏమైంది మళ్ళా? ఏం లేదు, వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మేము వాళ్ళ మీద మళ్ళీ వేసాం సార్. మీరు దావా వేస్తే వాళ్ళు అపియర్ అయ్యారా? వాళ్ళు ముందు ఇచ్చారు నోటీసు, మేము మళ్ళీ వాళ్ళకి ఇచ్చాం మా వారి ద్వారా. మీరు కోర్టులో కేసు వేసాక వాళ్ళు వచ్చి కోర్టులో వాళ్ళు అపియర్ అయ్యారా? కోర్టులో కేసులో వాళ్ళు వాళ్ళ వకీల్ ద్వారా అపియర్ అయ్యి వాళ్ళు జవాబు ఏమని వేసారా మీరు వేసిన కేసుకి? ఎండోమెంట్ కోర్టులో వాళ్ళు వేసారు సార్, ముందు మాకు ఇచ్చారు నోటీసు సార్. అచ్చా, ఎండోమెంట్ కోర్టులో వాళ్ళు కేసు వేస్తే మీరు అందులో మీరు ఫైట్ చేస్తున్నారా మీరు? అవును సార్, అవును సార్. ఓకే ఓకే. అయితే మీరు కూడా మీరు కౌంటర్ క్లెయిమ్ వేసుకోవాలి. అయితే ఆ ఎండోమెంట్ లో వాళ్ళు ఇచ్చిన కేసులోనే మీరు మీ పేపర్స్ అన్ని పెడుతూ మీరు మీ వకీల్ ద్వారా కౌంటర్ క్లెయిమ్ జవాబులో కౌంటర్ క్లెయిమ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇది మాదండి, ఎండోమెంట్ వాళ్ళకి సంబంధం లేదు, మా ల్యాండ్సే అంటూ డిక్లేర్ చేయాలి అంటూ వేస్తే ఎండోమెంట్ కోర్టులో వాళ్ళకు ఇట్లాంటి ఎండోమెంట్ భూములని ఉన్న వాటి మీద అవి ఎండోమెంట్స్ భూములా కాదా అని చూసి ఈ జడ్జిమెంట్ ఇచ్చే అధికారం ఎండోమెంట్ జడ్జి గారికి ఉంటుంది, ఎండోమెంట్ కోర్టు జడ్జి గారికి ఉంటుంది. మీరు అక్కడ ఒక కౌంటర్ క్లెయిమ్ వేసుకోవచ్చు. మీరు కౌంటర్ క్లెయిమ్ అండి, కౌంటర్ కాదు, కౌంటర్ క్లెయిమ్. అది మీ లాయర్ గారికి చెప్తే మీ లాయర్ గారు చెప్తారు కౌంటర్ క్లెయిమ్ ఏంటో. ఓకే సార్, అది. ఓకే సార్. మరో కాల్ తీసుకుందాం అండి. పార్వతి గారు కర్నూలు నుంచి. నమస్తే అండి పార్వతి గారు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే లాయర్ గారు, చెప్పండి అమ్మా. మేడం నాది కర్నూలు డిస్టిక్ అండి, గూడూరు మండలం అండి. ఓకే మేడం, ప్రాబ్లం ఏమంటే మా డాడీ 4 acres కొన్నాడండి. మేము అంటే మా డాడీకి 2 వైఫ్స్. ఓకే. కాకపోతే ఏమైందంటే మా డాడీ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు, ఒక 6 months తర్వాత చనిపోయాడు. ఓన్లీ అగ్రిమెంట్ చేయించుకొని చనిపోయాడు అతను. ఓకే. అగ్రిమెంట్ చేయించుకొని చనిపోయిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత అంటే మా పెద్దవాళ్ళు ఏమన్నారంటే కొన్ని రోజులు ఆగండి, మీ డాడీ ఇప్పుడే చనిపోయాడు కదా, ఇప్పుడే ఎందుకు మీరు ఫైట్ చేస్తారు, నిదానంగా మీరు సపరేట్ చేసుకుందరు గానీ మేము ఉన్నాం కదా. మేమిద్దరం అక్కా చెల్లెళ్ళమండి, సిస్టర్స్ ఓన్లీ, ఇంకా బ్రదర్ లేడు. అవతల బ్రదర్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, మీరు ఇద్దరు సిస్టర్సే కదా, మా అక్కకి ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయింది అప్పటికి, మా డాడీ చనిపోయినప్పటికి, ఇంకా మీకు ఒక్కదానికే కదా, తర్వాత చూద్దాంలేండి అది ఇది అని ఏదో చెప్పారు. తర్వాత ఇంకా మాకేం ఇవ్వకోకుండా ఇప్పుడు ఆ ల్యాండ్ ని ఏదైతే 4 acres ఉందో అది వాళ్ళ పేరు మీదకి చేంజ్ చేసేసారంట రీసెంట్ గా. మీరు మొదటి భార్య కూతురు, రెండో భార్య, సెకండ్ వైఫ్. రీసెంట్ గా మాకేం చెప్పకోకుండా వాళ్ళు లోపల చేసేసారంట. మేము ఎట్లా చేయాలి, ఏం చేయాలి మాకు అర్థం కావడం లేదు ఇప్పుడు. ఆ ల్యాండ్ అయితే మా డాడీ ఓన్లీ అగ్రిమెంట్ మీద కొన్నాడు. తర్వాత పట్టా అంతా ఆమె మా పెద్దమ్మ గారు తన పేరు మీదకి షిఫ్ట్ చేసుకున్నారు, అంటే ప్లానింగ్ ప్రకారం చేసుకున్నారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. దాన్ని మేము ఏం చేయాలో ఏమో తెలియట్లేదు. ఎవరిని పేరేంటండి చూడండి మేడం. పార్వతి గారు ఒక్క విషయం చెప్పాలి. మీరు పార్వతి గారు లైన్ లో ఉన్నారా? కాల్ కట్ అయినట్టుందండి. ఆవిడ బతుకున్నారండి, మొదటి భార్య కూడా బతుకు. మొదటి భార్య బతుకుండగా రెండో పెళ్లి చేసుకుంటే మన హిందూ వివాహ, ఒకవేళ పార్టీస్ హిందువులైనా క్రిస్టియన్లైనా అది సెకండ్ మ్యారేజ్ ఇస్ వాయిడ్ ఇన్ ద ఐజ్ ఆఫ్ ద లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో పెళ్లి చెల్లదు, రెండో భార్యకి ఏమీ రాదు. కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి కొత్తగా ఏమొచ్చిందంటే ఆ మధ్య రీసెంట్ గా రెండో భార్య పిల్లలకైనా సరే మొదటి భార్య పిల్లలతో ఇన్ పార్ విత్ దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ సక్సెషన్. బికాస్ పెద్దవాళ్ళు చేసిన తప్పుకి పిల్లలను పనిష్ చేయకూడదు, పిల్లల తప్పు కాదది, వాళ్ళు పెద్దవాళ్ళు తప్పు చేస్తే కాబట్టి భార్యకి ఏమి రాకపోవచ్చు, కానీ రెండో భార్య పిల్లలకు కూడా సమాంతరంగా ఆ ఆస్తిలో హక్కు ఉంటుంది అని సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. ఇలా 2 పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా. అలాంటప్పుడు ఈవిడ చెప్పిన దాని ప్రకారము ఈవిడ కూడా ఒక వారసురాలే కాబట్టి కోర్టుకి వెళ్ళి ఫస్ట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. ఆవిడ కోర్టులో, సివిల్ కోర్టులో డిక్లరేషన్ ఆఫ్ లీగల్ హెయిర్ స్టేటస్ అనే ఒక దావా వేసి లీగల్ హెయిర్ స్టేటస్ తీసుకున్నాక ఆవిడ ఇమ్మీడియట్ గా ROR కి, ఇప్పుడు 2 దారులు ఉన్నాయి ఆవిడకి. ఆల్రెడీ పట్టా వాళ్ళ పిన్ని పేరు మీదకి మారిపోయింది అంటుంది, పెద్దమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వలేదు. కానీ సాదా ఆయన మొత్తం డబ్బులు ఇచ్చేసాడా అంటే మొత్తం డబ్బులు ఇచ్చి కబ్జా ఇచ్చేసారా అది కూడా చూడాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, కొన్ని అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్ మీదే ఊళ్ళల్లో ఇప్పటికీ చట్టం తెలియక అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్ మీదే సాదా తెల్ల కాగితాల మీద కూడా పేపర్స్ రాసుకున్నా కూడా
డబ్బులు మొత్తం ఇచ్చేస్తున్నారు, కబ్జా ఇచ్చేస్తున్నారు. కొన్న వాళ్ళ పేర్లే పహానీలో వస్తుంటాయి, కాంగి ఖరీదారు అని. ఇలాంటి వాళ్ళకి 2 దారులు ఉన్నాయి. ఐదర్ present that unregistered paper before the district registrar of stamps. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ స్టాంప్స్ దగ్గర స్టాంప్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 38 కింద దాన్ని వ్యాలిడేషన్ చేయించుకోవచ్చు. లేదు ఒకవేళ అది వాళ్ళు కబ్జాలో ఉండి అమ్మిన వాళ్ళు ఎవరు దాని మీదకి ఎలాంటి క్లెయిమ్ చేయకుండా వాళ్ళలో కుటుంబ సభ్యులే పోట్లాడుకుంటూ ఉంటే ఆస్తి హక్కు కోసం, వాళ్ళ ఫాదర్ పేరు ఒకటి పహానీల్లో వచ్చిన ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ బేసిస్ మీద కోర్టుకెళ్లి ఈవిడ ఒక పార్టిషన్ సూట్ అన్న వేయొచ్చు, డిక్లరేషన్ సూట్ కూడా వేయొచ్చు. ఇలా ఈ 2 దారులు ఉన్నాయి పిల్లలకు ఇప్పుడు ప్రస్తుతం. ఇంకోటి సార్, మన అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసులందరికీ కూడా హక్కు ఉంటుంది. ఇప్పుడు పార్టిషన్ సూట్ వేయొచ్చు. వీళ్ళ స్టెప్ బ్రదర్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అని చెప్తున్నారు, సో వాళ్ళ పేరు మీద ఎవరి పేరు మీద చేసినా కూడా ఆయనకి వారసులు కదా వీళ్ళంతా. సో వీళ్ళని ఇగ్నోర్ చేస్తే కూడా అలాంటి బదలాయింపులు చెల్లవు. కానీ వీళ్ళు డిక్లరేషన్ తీసుకోవాలి దానికి, అట్లా వెళ్ళి దీన్ని దే హ్యావ్ టు ఫైల్ పార్టిషన్ సూట్. ఇంకోటి డిక్లరేషన్ ఆఫ్ లీగల్ హెయిర్ స్టేటస్ అనేది ఇప్పుడు కూడా మ్యాండేటరీ అయింది ఇప్పుడు ఫర్ ఆల్ ద లీగల్ హెయిర్స్ బిఫోర్ టేకింగ్ ఎనీ స్టెప్స్ విత్ రిగార్డింగ్ టు ఎనీ ప్రాపర్టీస్ పర్టైనింగ్ టు ద డిసీజ్డ్ ఎల్డర్. అలాంటి వాళ్ళు సివిల్ కోర్ట్ నుంచి ఒకప్పుడు రెవెన్యూ వాళ్ళే ఇచ్చేవాళ్ళు, ఎంఆర్ఓస్ ఆర్డీఓస్ వాళ్ళు ఇచ్చేవారు. అది వాట్ లీగల్ హెయిర్ స్టేటస్ అనేది లీగల్. ఇప్పుడు అలాంటి రైట్ వాళ్ళకి లేదు, అది వాళ్ళకి ఆ రైట్స్ వాళ్ళ నుంచి తీసేశారు. ఇప్పుడు ఓన్లీ సివిల్ కోర్టే ఇవ్వాలి. మరి కాల్ తీసుకుందాం అండి. భద్రాచలం నుంచి రాములు గారు. నమస్తే అండి రాములు గారు, చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి సార్. నమస్కారం మేడం. నమస్తే. సార్, నేను గత 15 సంవత్సరాల కిందట పాస్బుక్ పొందిన్నాను సార్ మండల ఆఫీస్ నుండి. అది రీసెంట్ గా 2012లో మా పట్టా నెంబర్ పాస్బుక్ ఖాతా నెంబరు వేరే వారి పేరు మీద చేర్చి 853 గెట్ నెంబర్ కు దాన్ని పట్టా చేసేసారు సార్. ఎవరికి చేశారు? అది ఎంఆర్ఓ ఆఫీస్ నుండే తీసుకుంటారు కదా సార్, ఎవరు? అవును. అయితే మాకు ఇచ్చిన పట్టా నెంబరు పాస్బుక్ పట్టా నెంబర్ మీద బుక్ నెంబరు వేరే వాళ్ళకు 2012లో గత రీసెంట్ 4 సంవత్సరాల కిందట మా నెంబర్ వేసి వాళ్ళకు గెట్ నెంబర్ పోయింది సార్ 853. అంటే సర్వే నంబర్ ఎంత? మీ భూమి సర్వే నంబర్ కూడా అదే మీ భూమి సర్వే నంబర్ తో సహా ఆయనకు మార్చిరా? లేదు సార్, మా భూమి సర్వే నెంబర్ మాకే ఉంది. కానీ మాకు ఇచ్చిన పట్టా నెంబరు పాస్బుక్ నెంబర్ ఉంటుంది కదా సార్, ఖాతా. అవును ఉంటుంది. ఆ ఖాతా నెంబరు 853 గెట్ నెంబరు గల భూమికి ఈ నెంబర్ వేసి అతనికి పట్టా చేసి ఇచ్చారు. అంటే సర్వే నంబర్లు వేరు, భూములు వేరు, సర్వే నంబర్ వేరు. సర్వే నెంబర్ వేరు, మాది పట్టా నెంబర్ సర్వే నెంబరు, అతనేమో గెట్ నెంబర్ సర్వే నెంబరు. గవర్నమెంట్ ల్యాండ్ ఇది 853 కదా సార్. ఓకే. అయితే మాకు ఇది తెలవకుండా సార్, ఇక ఈ తెలంగాణ రుణమాఫీ, రైతు రుణమాఫీ అన్నారు కదా సార్. అవును. ఆ రుణమాఫీ మాకు మాఫీ కాలేదు. గత 2 సంవత్సరాలు తిరిగి ఇస్తుంది. తర్వాత ఎందుకు మాఫీ కాలేదని ఎంక్వైరీ చేస్తే మా పాస్బుక్ ఖాతా నెంబర్ కొట్టితే మాకు మా పేరు రావట్లేదు, అతని పేరు వస్తుంది. అయితే మీరు చెప్పండి. ఇదేందని ఎంఆర్ఓ గారికి వెళ్ళి 2-3 సార్లు కలిసినాము, చేసినాము, అతను నోటీస్ ఇస్తాం అది అంటున్నారు. కానీ ఇప్పటికి మాకు అప్పు తీరలేదు, మా పాస్బుక్ నెంబర్ మా పేరు మీద రావట్లేదు సార్ ఆన్లైన్ లో. చూడండి, ఇప్పుడు మీకు ఒకటి, ఇప్పుడు మీ దృష్టికి ఇది ఎప్పుడు వచ్చింది? పట్టా నంబర్ మారిందని, మీ పట్టా నంబర్ ఇంకొకరికి ఇచ్చారని మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఇప్పుడు 1 సంవత్సరం అయింది సార్. అయితే మీరు సంవత్సరంలో రాతపూర్వకంగా ఎంఆర్ఓకి ఏమైనా పెట్టుకున్నారా? పెట్టాను సార్, 2-3 సార్లు పెట్టాను. ఎన్ని రోజులైంది పెట్టి? ఎన్ని రోజులు? ఇప్పటికి దగ్గర సార్ 4 సార్లు కాగితం ఇచ్చాము. అయితే చూడండి, మొన్న కూడా ఇచ్చాం సార్, ఒక 2 నెలలు అవుతుంది ఇచ్చి. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా ఈ ఇట్లా పట్టా నంబర్లలో ఏదన్నా తికమక జరిగినా, సర్వే నంబర్లలో ఏదన్నా మార్పులు, ఇట్లా సర్వే నంబర్ ఒకటి రాసినా, ఒకరి పేరు బదులు ఇంకొకరి పేరు రాసినా ఎంఆర్ఓ గారికి రాతపూర్వకంగా ఒక అర్జీ పెట్టుకుంటే అలాంటి అర్జీని 30 రోజుల లోపల ఎంఆర్ఓ గారు పరిష్కరించాలి. ఎంఆర్ఓ గారు 30 రోజుల లోపల పరిష్కరించినప్పుడు మీరు ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవాలి ఇమ్మీడియట్ గా. ఇప్పటికైనా మీకున్న ఇప్పుడు రెమెడీ ఏంటంటే ఇమ్మీడియట్ గా మీరు సంబంధిత ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్తూ మీరు ఆర్డీఓ గారికి ఒక అప్పీల్ చేసుకోవాలి. ఆర్డీఓ గారు కూడా వినకపోతే మీరు జిల్లా కలెక్టర్ గారికి కూడా వెళ్లి ఒక అక్కడ ప్రజా దర్బార్లో మీరు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇమ్మీడియట్ గా అర్జీ పెట్టుకొని మీరు ఇమ్మీడియట్ గా మీరు తగిన న్యాయం పొందొచ్చు.
ఓకే 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 సార్. అది ఆర్డీఓ దగ్గరికి మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆర్డీఓ గారికి అర్జీ పెట్టుకోవాలి, మీరు అప్పీల్ పెట్టుకోవాలి. ఒక చిన్న గ్లూ సార్, చెప్పండి. మాది గత మేము తీసుకున్నాం ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంది, అప్పు తీసుకుంటున్నాము కడుతున్నాము. అయితే ఇప్పుడు మాకు 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాను సార్. ఈ రుణమాఫీలో నాకు మాఫీ అయ్యేది. మా విలేజ్ గారు కూడా మీకు మాఫీ అయితే 2 గీతాలు వస్తామని చూద్దామని ఫస్ట్ లో అన్నారు. కానీ ఇట్లా రుణమాఫీ కాకపోవడానికి కారణం ఇదే అయి ఉంటే నాకు రుణమాఫీ తర్వాత వర్తిస్తుందా, అది చెక్ చేసుకున్న తర్వాత? అది మీరు ఇవన్నీ విషయాలు అంటే ఆర్డీఓ గారు ఒకవేళ మీ సమస్య పరిష్కరించి మీకు ఆర్డర్ ఇస్తే మీరు గవర్నమెంట్ మీరు ఒక ఆర్డర్ మీరు ఇమ్మీడియట్ గా అక్కడ పెట్టుకుంటే, అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారికి, అక్కడ బ్యాంక్ అధికారికి కూడా అర్జీ పెట్టుకుంటే వాళ్ళు పరిష్కరించవచ్చు, ఈక్విటబుల్ గ్రౌండ్స్ మీద పరిష్కరించవచ్చు దీన్ని. ఎవరైనా హక్కు లేని వాళ్ళు తీసుకుంటే వాళ్ళ నుంచి రీపోజెస్ కూడా చేసేస్తారు. ప్రజెంట్ ఆర్డీఓ గారికి కలిసి తర్వాత కలెక్టర్ ఆఫీసులు స్పందించకపోతే కలెక్టర్ ఆఫీస్ ఇమ్మంటారు. కాదు, మొదలు ఆర్డీఓ గారికి అప్పీల్ పెట్టుకోండి. మీరు ఇట్లా ఎంఆర్ఓ గారికి రాతపూర్వకంగా అర్జీ పెట్టుకున్నా కూడా ఇట్లా నా ఖాతా నంబర్ ఇంకొకరికి ఇచ్చారు నాకు నోటీస్ లేకుండా, అండ్ ఆ ఎంఆర్ఓ గారికి 1 సంవత్సరం ఒక సంవత్సరం నుండి ఆయనకు అర్జీ పెట్టుకున్నా పరిష్కరించట్లేదు, దయచేసి ఎంక్వైరీ చేసి పరిష్కరించండి అని ఆర్డీఓ గారికి ఒక రాతపూర్వకంగా పెట్టుకోండి ఇప్పుడు అప్పీల్. పెట్టండి, అది కాపీ కూడా పెట్టి రాయండి. మరో కాల్ తీసుకుందాం అండి. వరంగల్ జిల్లా నుంచి ఆనంద్ గారు. నమస్తే అండి ఆనంద్ గారు. నమస్తే మేడం. చెప్పండి మేడం. మీరు సార్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మాకు 1995లో అసైన్మెంట్ భూమి 2 ఎకరాలు మాకు కేటాయించడం జరిగింది. అసైన్డ్ భూమా? అసైన్ భూమి ఎక్కడ? వరంగల్లోనే సార్, పాలపల్లి మండలం మల్లంపల్లి గ్రామం సార్. అంటే మీకు దాని కబ్జా ఇచ్చారా? చూపించి మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ భూమి ఇది, ఇవి హద్దుబందులు ఇవి అని చెప్పి డీఫామ్ పట్టా ఇచ్చి మీకు కబ్జా ఇచ్చారా? ఇచ్చారు సార్. సరే, అయితే పట్టా ఇచ్చేటప్పుడు 2 ఎకరాలని ఇచ్చారు మాకు. 2 ఎకరాలని చెప్పారు. అయితే ఈ మధ్య కాలంలో మేము భూమికి సంబంధించిన సరిహద్దుల కోసం అప్పీల్ చేసుకున్నాము. తక్కువగా ఉంది సార్. మేము దాని గురించి మేము తహసీల్దార్ గారు ఆర్డీఓ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటే సబ్ డివిజన్ మాత్రం 30 గుంటలు మాత్రమే మీకుంది, 2 ఎకరాలు లేదండి. సబ్ డివిజన్ రికార్డు లో మాత్రం 30 గుంటలు సూచించడం జరిగింది కనుక 30 గుంటల వరకే ఉంటుందని చెప్పేసి అంటున్నారు సార్. అంటే మీకు ఇచ్చిన ఫామ్ డి పట్టా ఉంటుంది కదా, ఉంది. ఫామ్ డి పట్టాలో గానీ పాస్బుక్ లో గానీ డిఫామ్ పాస్బుక్ లో గానీ మీకు లోపల భూమి పేపర్ల కాగితాల మీద ఎంత చూపిస్తుంది? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలనే ఉంది కదా, దాని మీద సంతకం కూడా ఉంది కదా కలెక్టర్ గారిది, ఆ ఫామ్ డి పట్టా మీద ఇస్తున్నట్టు రెవెన్యూ అధికారిది ఉంది సార్. ఉంది కాబట్టి మీకు పట్టా ఏదైతే ఇచ్చారో ఆ పట్టానే మీకు ఉన్న టైటిల్ డీడ్. ఇప్పుడు ఆ పట్టాలో ఎంత ఉంటే అంత భూమి మీకు ఇచ్చినట్టే. అంటే మోకా మీదకి వచ్చి మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ హద్దుబందులు చూపిస్తున్నప్పుడు మీకు 2 ఎకరాలు అనిపించలేదా? అది లేదు లేదు సార్, 30 గుంటలు మాత్రమే చూపించడం జరిగింది. మళ్ళీ మీరు అప్పుడు ఇది జరిగి ఎంతకాలమైంది ఇది మీకు? మేము దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇది మేము పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మాకు 40 మందికి ఇచ్చేసారు ఇది మొత్తం. అంటే ఒక్క విషయం చెప్పండి, మా కాగితాల మీద భూమి ఒక ఎక్స్టెంట్ ఉంది, మోకా మీద మాకు ఇచ్చిన భూమి ఇంకొక ఎక్స్టెంట్ ఉంది, దీన్ని పరిష్కరించండి అంటూ మీరు ఎవరికన్నా అర్జీ పెట్టుకున్నారా ఇన్నేళ్లుగా? ఎప్పుడు పెట్టుకున్నారు? 96 నుంచి 2007 వరకు ప్రతి సంవత్సరం పెడుతూనే ఉన్నారు. ఎవరికి పెట్టారు మీరు? తహసీల్దార్. తహసీల్దార్ కాదండి, తహసీల్దార్కి అధికారం లేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే డి ఫారం పట్టా అనేది అసైన్ భూములు అనేది ఇచ్చేది లావణి పట్టా అంటారు దీన్ని. ఈ లావణి పట్టాలు ఇచ్చేది జిల్లా కలెక్టర్ గారు. కాబట్టి అందులో ఏదన్నా అవకతవక జరిగితే డైరెక్ట్ మీరు జిల్లా కలెక్టర్ గారికే ఆర్జీ పెట్టుకోవాలి. మీరు జిల్లా కలెక్టర్ గారు దాన్ని పరిష్కరించని పక్షంలో, దాని మీద మీకు ఎలాంటి యాక్షన్ తీసుకుని పక్షంలో, ఇది గవర్నమెంట్ మ్యాటర్ కాబట్టి, గవర్నమెంట్ భూమి మీకు ఇచ్చారు కాబట్టి మీరు కన్సర్న్ హైకోర్టులో రిట్ కూడా వేయొచ్చు. ఒక రిట్ వేసి మీరు హైకోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొని కూడా మీరు తగిన న్యాయం పొందొచ్చు. ఒకవేళ కలెక్టర్ గారు తొందరగా పరిష్కరించకపోతే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఈ విషయంలో.
ఓకే ఓకే. జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి మీరు. సార్ మనం నార్మల్ గా చాలా సార్లు చూస్తుంటాం, పేపర్ మీద ఒకటి ఉంటుంది, అందుకోసమనే బౌండరీస్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకోవాలి. సార్ అడిగినట్టుగా మోకా అని అన్నారు కదా, ఆ బౌండరీస్ లోపల ఎంత ఎక్స్టెంట్ ఉంది అనేది చూడాలన్నమాట. ఒక్కోసారి ఆ బౌండరీలో 2 acres ఉంటుంది, ఇంకా ఎక్కువ ఎక్స్టెంట్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అది కంటిన్యూస్ గా ఎంజాయ్ చేస్తుంటే దే హ్యావ్ రైట్ ఫర్ దట్. డాక్యుమెంట్ కేసెస్ ఐ సీ నో సార్, చాలా కేసులు అంటే వెన్ ఐ హావ్ వైల్ బీయింగ్ ఏ సివిల్ జడ్జ్ వెన్ ఐ హావ్ సీన్ సమ్ కేసెస్, అందులో ఈ డీఫార్మ్ పట్టాలు ఏవైతే ఉంటాయో పేపర్స్ మీద బౌండరీస్ ఉండవండి, ఎక్స్టెండ్ మాత్రమే ఉంటుంది, బౌండరీస్ ఉండవు అసలు. అండ్ ఇట్ ఈస్ సెటిల్ ప్రిపోజిషన్ ఆఫ్ లా దట్ ఏదైనా భూమిని గుర్తించాలంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల ఏదైతే సరిహద్దులు ఉన్నాయో ఆ సరిహద్దుల ఆధారంగానే మనం గుర్తుపడతాం ఏదైనా భూమిని. సరిహద్దులే లేనప్పుడు ఎలా గుర్తించేది అసలు భూమిని? ప్రాక్టికల్ గా అది వస్తుంది అక్కడ ప్రాబ్లం. బాలకృష్ణ గారు, అలానే ఈ పట్టాదారు పాస్ పుస్తకం అలాగే టైటిల్ డీడ్ పొందాలంటే ఏం చేయాలండి? నార్మల్గా ఇప్పుడు మీరు ఇంతకు ముందు మీ కథనంలో కూడా చెప్పారు 90 days లోపల కొన్న వెంటనే దాని కరస్పాండింగ్ రూల్స్ సెక్షన్ 4 అదర్వైజ్ ఫార్మ్ 6A అని చెప్పి వాటిల్లో మనం తహసీల్దార్కి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు కన్సర్న్ ఇవి చూసి ఎవరి దగ్గర నుంచి కొన్నారు ఏంటి అని చెప్పి దాన్ని కరెక్ట్ గా లింక్ ఉందా చూసి దాని పరంగా ఇచ్చేస్తారు. చేసే ముందు వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కోసారి హక్కు లేకుండా కూడా కొంతమంది అమ్ముతూ ఉంటారు. అందుకోసం అని చెప్పి దాన్ని విలేజ్ చావిడి మీ కథనంలో అది కూడా చెప్పారు. 30 days లో మళ్ళీ దాన్ని ఇట్లా పెడతారు. ఆ తర్వాత ఎవరైనా అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తారు. ఆ అబ్జెక్షన్స్ ఏవి కనుక రిసీవ్ కాకపోతే తహసీల్దార్ దాన్ని అంటే కాన్స్పిక్యూస్ గా బయట క్లియర్ గా కనబడేటట్టుగా కూడా పెట్టాలి. అవన్నిట్లలో కూడా అవకతవకలు లేకుండా తహసీల్దార్లు చేయాల్సిన పని ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఆటోమేటిక్ గా దే విల్ ఎఫెక్ట్ ది ట్రాన్స్ఫర్. ఆ తర్వాత అపోజిషన్ కాలమ్స్ లో అంటే సాగు చేస్తున్నప్పుడు ఎవరెవరు ఏ వస్తుంది, వాళ్ళు రుణం తీసుకున్నవి, లేకపోతే వాటర్ సోర్స్ ఉందా, ఏం పంట పండించారు, ఇవన్నీ కూడా వాటిలో దున్నినప్పుడు ట్రాక్టర్ వీటితో పాటు రిసీట్ కూడా మనం తహసీల్దార్ ఆఫీస్లో ఇది చేస్తూ ఉంటాం అనమాట, సమర్పిస్తుంటాం. అవన్నిటిని బట్టి ఎవరు పొజిషన్లో ఉన్నారు అని ఆ ఫ్లో ఆఫ్ టైటిల్ అంతా ఎంజాయ్మెంట్ తెలుస్తూ ఉంటుంది. కొన్నవారైనా సరే లేకపోతే అనువంశికంగా వాళ్ళ మధ్య వారసత్వంగా వచ్చినాయి, పార్టీషన్ అయ్యి షేర్స్ వచ్చినాయి, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్, అలాంటి వాళ్ళందరూ ఎవరైనా సరే కంపల్సరీగా అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితేనే ఈ రూల్ వర్తిస్తుంది. పట్టా పాస్బుక్, టైటిల్ డీడ్స్ అనేది వ్యవసాయ భూములకు మాత్రమే. ఇంటి స్థలాలకు వాటికి ఇవి వర్తించవు, రెవెన్యూ లాస్ వర్తించవు, రెగ్యులర్ సివిల్ లాస్ వర్తిస్తాయి. అలా ఉంటుంది. వైజాగ్ నుంచి శంకర్ గారు, నమస్తే అండి. శంకర్ గారు చెప్పండి. నమస్తే మేడం, నా పేరు శంకర్ మేడం. ఓకే చెప్పండి మేడం. నా పేరు శంకర్, మేము శ్రీరంగంలో మేడం. శంకర్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీరు ముగ్గురు అన్నదమ్ములా? నమస్తే మేడం. మేడం వైజాగ్ నుంచి మాట్లాడతాను మేడం. ఓకే చెప్పండి మేడం. మాకు మా ఫాదర్ వాళ్ళు 4 అన్నదమ్ములు మేడం. 4 అన్నదమ్ములకి నా 2 ఎకరాలు ఉండేవి మేడం. అయితే ఆ 2 ఎకరాలు వాళ్ళు 2 అన్నదమ్ములు అమ్మేస్తున్నారు, మా పెదనాన్న వాళ్ళు. పెదనాన్నలు అమ్మేసుకుంటే అప్పుడు రిజిస్టర్ ఆఫీస్ లో నేమ్ వచ్చింది. అది ఇంతకుముందు ఇనామీ భూమి కిందనే చూపించారు మేడం. అది మా తండ్రులు తాతలు వాళ్ళు దున్నేవారు మేడం. ఈ భూమిలో రోడ్డు ఒకటి కట్ అయిపోయింది, రోడ్డు బిట్టు వేసుకున్నారు గవర్నమెంట్. ఆ భూమికి సంబంధించిన అమౌంట్ కూడా మన ఇచ్చారు. ఆ భూమికి సంబంధించిన అమౌంట్ కలెక్టర్ గారు వచ్చి మా నాన్నలకు ఇచ్చారు. ఎక్వైర్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చారు. అయితే ఆ అమౌంట్ కి ఎప్పుడే జరిగిందంటే 94 లో జరిగింది మేడం. అయితే దానికి పట్టా ఇప్పుడు వరకు ఇవ్వలేదు. నాలుగు 2 అన్నదమ్ములు మా పెదనాన్నలు అమ్మేస్తున్నారు కాబట్టి రిజిస్టర్ వచ్చింది కాబట్టి దానికి వరకే పాస్బుక్ ఇచ్చారు. అయితే అది 1 సర్వే నెంబర్ మేడం. 1 సర్వే నెంబర్ లో పెదనాన్న అమ్మేసుకున్న దానికి పాస్బుక్ ఇచ్చారు. మా నాన్న ఇంకో చిన్న అన్న అమ్ముకోలేదు కాబట్టి దానికి పాస్బుక్ రాలేదు. అది ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మీ ఊరు మీ భూమి కార్యక్రమంలో మొన్న ఎంఆర్ఓ గారు ఊర్లో పెడితే దానికి లెటర్ పెట్టాం మేడం. లెటర్ పెడితే ఎంఆర్ఓ గారు దాన్ని చూసి రిసిప్ట్ ఇస్తున్నాను. దాన్ని పెట్టి మేము ఏం చేసామంటే ఈ సేవలో సర్వేకి అప్లై చేస్తున్నాను. సర్వేకి అప్లై సర్వేర్ గారు వచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు మేడం.
శంకర్ గారు కొంచెం చక్కగా బ్రీఫ్ గా చెప్పండి. గట్టిగా చెప్పమని చాలు. గట్టిగా క్లియర్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఏం కావాలి అడగండి. సమస్య ఏంటో క్లియర్ గా చెప్పండి. రిపోర్ట్ ఇచ్చాము, పాస్బుక్ రావట్లేదు మేడం. మేము ఎంఆర్ఓ కన్సల్ట్ ఓకే చేసినా. ఓకే బాలకృష్ణ గారు వినండి. శంకర్ గారు వినండి. చేసాం మేడం పాస్బుక్. శంకర్ గారు వినండి. శంకర్ గారు సర్వే చేశారు కాబట్టి ఆ సర్వే రిపోర్ట్ ఏంటో మీరు చూసారా? అది కనుక మీ ఫేవర్ లో ఉంటే ఆటోమేటిక్ గా మీకు ఇచ్చేయవలసి వస్తుంది. ఇందులో సపోజ్ ఇలా కూడా జరిగి ఉండొచ్చు. మీ పెద్దనాన్నగారు వాళ్ళు ఆ ల్యాండ్ అమ్మేశారు, అంటే రిజిస్ట్రేషన్ చేశారు, కానీ కబ్జాలోనేమో అదర్వైజ్ పొజిషన్ లో మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఉందనుకోండి, అది ప్రాబ్లం. ఇప్పుడు ల్యాండ్ అక్వైర్ చేసి సార్ చిన్నది అక్కడ చెప్పండి. పెద్దనాన్నగారిది 2 ఎకరాలు అమ్మేస్తున్నారు. అవునండి, వాళ్ళ పొజిషన్ లో వేరే వాళ్ళు వచ్చారు సార్. మీ దానిలోకి రాలేదు కదా వాళ్ళు. 2 ఎకరాల పొజిషన్ లో మేమే ఉన్నాం. మీరున్నారు కదా. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కూడా మీకు సంబంధం లేదండి, ఎందుకంటే అది వేరే వాళ్ళ ల్యాండ్ లోంచి వెళ్ళింది. అది అయితే మీకు ఇప్పుడు అమ్మితేనే కాదు, మేము పొజిషన్ లో ఉన్నామండి, మాకు ఇట్లా దీనికి సంబంధించిన పట్టా పాస్బుక్ కూడా మాకు ఇవ్వాలి అని అంటే ఎంఆర్ఓ గారు మీకు పాస్బుక్ ఇవ్వాల్సిందే. అమ్మినప్పుడే కాదు ఇవ్వాల్సింది. అది మీరు ఒక అప్లికేషన్. అప్పుడు మేమేం చేసాం సార్, ఫస్ట్ మన విఆర్ఓ గారిని పట్టుకొని, విఆర్ఓ గారు ఈ భూమి మా పాస్బుక్ అవ్వలేదంటే ఆయన ఏమన్నాడంటే, అమ్మారు కాబట్టి రిజిస్టర్ ఆఫీస్ లో నేమ్ చెడ్డదు కాబట్టి ఓన్లీ అమ్మిన వరకే మీకు పాస్బుక్ చేసిస్తాము. అట్లా ఏం లేదండి. మీరు ఇప్పుడు అప్లై చేసుకున్న ఇటు మా ఫాదర్ కి సంబంధించింది, తర్వాత మాకు సంక్రమించింది అని మీరు చూపెట్టి చెప్తే మీకు పాస్బుక్ ఇవ్వాల్సిందేనండి. వాళ్ళు వారసత్వంలో ఎవరికి వాళ్ళం పనిచేసుకున్నాం, ఎవరి భూమిలో వాళ్ళేం ఖాస్కర్గా చెప్పాలి, ఖచ్చితంగా రాసి ఇవ్వాలి. అయితే ఇంకోటి సార్, అది ఎప్పటి నుంచో ఇనాం భూమి ఉండిపోయింది సార్. అది ఓకే, అది సపరేట్ ఇష్యూ. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? పాస్బుక్ కదా, అండ్ అందులో మీ పేరు మీద ఇష్యూ కావాలి కదా. భూమి ఇనాం భూమి అడగండి, కొంపదీసి ఇనాం భూమి అంటున్నారండి. ఇనాం భూమి కింద ఉండిపోయింది. అది ఇనాం భూమిలోనే కొంత కాదండి. శంకర్ గారు ఒక క్వశ్చన్ అడుగుతాను వినండి. హలో శంకర్ గారు, ఇప్పుడు ఈ 2 ఎకరాల భూమి మీకు పట్టా పాస్బుక్ ఇస్తలేరు ఎంఆర్ఓ గారు అన్నారు కదా, ఆ భూమి ఇనాం భూమి మొత్తం 4 ఎకరాల భూమి సార్ మాది. కాదయ్యా, 4 ఎకరాలను పక్కకు పెట్టండి. ఇప్పుడు మీకు పాస్బుక్ ఏదైతే భూమి ఇస్తలేరో అది సార్ జడ్జి గారు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇనాం భూమి అయితే మీకు పట్టా పాస్బుక్ ఇవ్వకపోవచ్చు, అది కూడా మీరు ఒక్కసారి వెరిఫై చేసుకోండి అని చెప్పదలుచుకున్నారు జడ్జి గారు. మీకు ఇనాం భూములు ఏంటంటే, ఇనాం భూముల రద్దు చట్టం తర్వాత ఇనాం భూముల మీద మొత్తం టైటిల్ అంతా గవర్నమెంట్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత అందులో కాస్తులో ఉన్నవారు లేకపోతే దాని అసలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ కు ఒక అర్జీ పెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చిన సందర్భాలు కొన్ని గవర్నమెంట్ ఉన్నవి. అలాంటి ప్రక్రియను రీగ్రాంట్ అంటారు. అలాంటి రీగ్రాంట్ ఒకటి సర్టిఫికెట్ అనేది ఉండాలి ఇనాం భూములకి. అయితే రీగ్రాంట్ అని ఉండాలి. అందులో కాస్తులో ఉన్న వాళ్ళు, ఓనర్స్ కాని వాళ్ళు ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళకి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్స్ అని ఒకటి ఇస్తారు. ఆ ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ అని ఉండాలి. ఓఆర్సీ గానీ లేకపోతే రీగ్రాంట్ గానీ ఇనాం భూమికి లేకపోతే మీకు పట్టా పాస్బుక్ ఇవ్వడం అనేది కుదరదు. ఇంకొకటి 1973-74 లో ఎవరు కబ్జాలో ఉన్నారు ఒకసారి ఈ ఇనాం భూములకు అనేది చాలా క్రూషియల్ క్వశ్చన్. 1973-74 అడంగల్ మీరు చూడండి ఒక్కసారి. అందులో మీ వాళ్ళ పేరుంటే మీ తండ్రి మీ భూమికి మీరు ఏదైతే భూమిని అడుగుతున్నారో సర్వే నంబర్ ఆ 2 ఎకరాల మటుకు మీ తండ్రి గాని మీ తాత గాని ఉండుంటే, మీ తండ్రి పేరు 1973-74 లో ఉండింటే, తర్వాత మీరు లీగల్ హెయిర్ స్టేటస్ ఒకటి తీసుకొని ఆ తర్వాత మీరు ఆర్డీఓ ఇది రీగ్రాంట్ గానీ ఇంక లేకపోతే ఓఆర్సీ గానీ ఎంఆర్ఓ ఇవ్వరండి, ఆర్డీఓ ఇస్తాడు ఇనాం భూములకి. ఆర్డీఓ గారి దగ్గర మీరు ఒక అర్జీ పెట్టుకోవాలి, ఇది మా తండ్రి గారిది, తర్వాత మేము దున్నుతున్నాము, 1973లో మా తండ్రి ఉన్నారు, ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మాకు ఓఆర్సీ ఇవ్వండి అని మీరు పెట్టుకోవాలి. మీరు ఇంత ప్రక్రియ ఉంటుందండి. అది ఇనాం భూములు ఒక స్పెషల్, అది ఇనాం భూములు అనేది ఒక చాలా టిపికల్ అండ్ సెపరేట్ చట్టం అండి. అది దాన్ని మీకు అక్కడ మీకు సంబంధిత లాయర్ను అంటే బాగా ఈ రెవెన్యూ సబ్జెక్ట్ లో అక్కడ వైజాగ్ లో సివిల్ రెవెన్యూ సబ్జెక్ట్ లో ప్రాక్టీస్ చేసే మంచి సీనియర్ లాయర్ని మీరు కన్సల్ట్ చేయండి. ఆయన మొత్తం మీకు చెప్తారు. మీకు ఓఆర్సీ అండ్ రీగ్రాంట్ అనేది చాలా కంపల్సరీ ఈ ఇనాం భూములు అయితే. అదండి సంగతి. బాలకృష్ణ గారు, సాదా బైనామాతో రాసుకున్న వాటిని మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఈ రిజిస్ట్రేషన్ వాటిని చేసుకోవచ్చండి. అవి ఇప్పుడు అందుకోసం అని చెప్పి వాటిలో కొంతమంది ఆ స్టాంప్ డ్యూటీని సేవ్ చేసేందుకో లేకపోతే రిజిస్ట్రేషన్ ఫీ ఇవి చేసుకునేందుకో కొన్నిటిని దాట వేస్తుంటారు. అలాంటప్పుడే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి వస్తూ ఉంటాయండి. అవి చేసుకోవచ్చు అట్లాగా. ఓకే. అలాగే జడ్జి గారు, పట్టాదారు పాస్ పుస్తకం పోయిందనుకోండి,
దాన్ని తిరిగి ఎలా పొందాలంటారు? ప్రొసీజర్ ఏంటి? పోవడం అంటే ఎలా అంటే దొంగతనం కావడం లేకపోతే డ్యామేజ్ కావడం అలా అయితే ఏం చేయాలంటే ఫస్ట్ సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ తీసుకోవాలి. ఫస్ట్ పాస్బుక్ పోయిందండి మాది, ఇట్లా బై మిస్టేక్ ఇట్లా అంటే దొంగతనం అయింది లేకపోతే కనపడకుండా పోయింది, ఆ పాస్బుక్ ని ఎవరైనా దొరికితే మిస్యూజ్ చేస్తారనే భయం మాకుంది, అందుకే దయచేసి కొంచెం దీని మీద యాక్షన్ తీసుకోండి అని ఒక కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ 10 days 15 days లోపల వాళ్ళు దాన్ని రీట్రేస్ చేయలేకపోతే నాట్ ఏబుల్ టు ట్రేస్ అని ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్ నుంచి, నాట్ ట్రేస్డ్ అని. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి సంబంధిత ఎంఆర్ఓ గారి దగ్గర మళ్ళీ ఒక అర్జీ పెట్టుకోవాలి, ఇట్లా మా పాస్బుక్ పోయిందండి, మేము ఇట్లా కంప్లైంట్ కూడా ఇచ్చాం పోలీస్ స్టేషన్ లో, పోలీస్ వాళ్ళు కూడా దాన్ని ఎతికి తీయలేకపోయారు, దయచేసి మాకు ఒక డూప్లికేట్ పాస్బుక్ ఇవ్వండి, ఒకవేళ ఒరిజినల్ దొరికితే మేము దాన్ని మళ్ళీ ఈ డూప్లికేట్ మళ్ళీ మేము తిరిగి సరెండర్ చేస్తాము, వాటిని ఒరిజినల్ దొరికినా నేను గానీ నా వారసులు గానీ దాన్ని మిస్యూజ్ చెయ్యరు అని ఒక అప్లికేషన్ పెట్టుకొని డూప్లికేట్ తీసుకోవచ్చు. మళ్ళీ ఎంక్వైరీ యాజ్ యూజువల్ ఆర్ఓఆర్ యాక్ట్ లో ఉన్న రూల్స్ ప్రకారం ఎంఆర్ఓ గారు మొత్తం ఎంక్వైరీ చేసి డూప్లికేట్ ఇస్తారు మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటి వరకు మనం భూచట్టాలు న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.